మంగళగిరిలో నారా లోకేష్ ప్రస్తుతం ఓటమి దిశగా అడుగులు వేస్తున్నారు. అనుకున్న బెదిరిలో తాను నిలబెట్టుకున్నాడు. ఏం కాకుండా మంచి ఆ తర్వాత మంగళగిరిలో ఓడిపోయినాం. అసలు మంగళగిరిలో స్థానం లేకుండా ఏమంటారు మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారి ఓడిపోయినటువంటి బాగా వచ్చాడు. ఎమ్మెల్యే ఎవరు గెలవలేక నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మీరు అతను కాదు కనీసం మంగళగిరిలో కూడా గెలవాలనుకుంటుంది. నేనంటుందా లోకేష్ అసమర్థుడు, దేనికి పనికిరాని వాడు. వాడు పనికిరాని వాడు శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు. రేపు భవిష్యత్తు ఎట్లా ఉంటాడు అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కచ్చన కన్నా భయంకరంగా ఉంటుంది. యువకాలం పేరు ప్రకటించిన వెంటనే వైకాపా నాయకులు పేరు దర్శినారు. ఏపీలో మొత్తంగా 154 స్థానాల్లో కూటమి క్లియర్ మెజారిటీతో దూసుకుపోతుంది. చరిత్ర నారా లోకేష్ గారు 35-36 సంవత్సరాల తర్వాత మంగళగిరిలో సృష్టించేశారు. లోకేష్ బాబుని కనీసం కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పప్పు అని చెప్పి క్రియేట్ చేయడానికి 5 సంవత్సరాలు పడితే ఈ 5 సంవత్సరాలే ఒక యువగలంతో లెఫ్ట్ తో కలిపి 90,000 మెజార్టీతో గెలిచి వీరుడొచ్చాడు, వీరుడొచ్చాడు, వీరాధి వీరుడొచ్చాడు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మగోడాడా వస్తాడని తెలుసు, గ్యారెంటీగా వస్తాడని తెలుసు.